కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. రేవంత్ రెడ్డిని కళ్ళు తాగమంటున్న మహేష్ గౌడ్. ముఖ్యమంత్రి గారు కళ్ళు తాగండి. నేనే ఎమ్మెల్యే అంటున్న కొండా సుస్మిత. రేవంత్ రెడ్డి నువ్వు గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. భార్యల్నే మళ్ళీ పెళ్లి చేసుకున్న భర్తలు. అబ్బా నేనెంత అందంగా ఉన్నానో అని మురిసిపోతున్న కోతి. ఎక్కడికి పోవాలి చేసి వీడికి ఒక దగ్గర సెట్ చేసుకో. ఇప్పుడు చూడు రోడ్ల మీద పడి తిరుగుడే తప్పితే యాళ్లకు పలానా వార్త తెచ్చిన అన్న పాపాన పోలేదు. ఓర్ వారి రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పదన్నట్టు ఈమె లొల్లి తప్పదు నాకు ఎప్పుడు. ఏంది ఏడికేమో ఎగేసుకొని పోతున్నావు? ఢిల్లీ, బాంబే, కలకత్తా ఎటో ఒక దిక్కుపోతా. ఈడనైతే అస్సలకే ఉండ. అబ్బా ఎన్నొద్దులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావురా. పోపో. అట్లా బొమ్మంటున్నావేంది? మరి లేకుంటే సక్కదనాల పన్నిడిచి పెట్టి ఊ అంటే అటు పోతా ఇటు పోతా అంటే పొమ్మనకపోతే ఏమంటారు? అయినా పోయి ఏం ఎలగ పెడతావట? ఏఐ కోర్సు నేర్చుకుంటా. చిన్నప్పుడు చదవ శాతగాలే గాని ఇప్పుడు కోచింగులు తీసుకొని ఏం ఎలగ పెడతావట? ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తా. ఏ బాబు పగటికరలు కంటున్నట్టున్నావు, లేవు. మరి ఈయనట ఏ నేర్చుకొని ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తారట. ఎవలయ్యా నీకు ఇచ్చేది కోట్లు? అను ఇప్పుడు ఇట్లనే అంటావు. రేపట్ల నేను ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసి వాళ్ళతోటి రీల్స్ చేసి పెట్టి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే అప్పుడు నా దగ్గరకు వచ్చి అబ్బా అరే సారీ రా తప్పైపోయింది నాకు కూడా నేర్పివారా నేను కూడా పైసలు సంపాదిస్తప్పుడు ఏజ్ అని అడుగుతావు. కానీ మనుషులు ఇన్ఫ్లుయెన్సర్లుగా చేస్తురని ఎరికే గాని ఈ ఏ ఇన్ఫ్లుయెన్సర్లేంది పైసలేంది ఏం అర్థమైతలేదు అసలు. ఇప్పుడు అంతా ఇదే ట్రెండ్ నడుస్తున్నదమ్మా. మనుషుల కంటే ఎక్కువ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లే సంపాదిస్తున్నారట. అబ్బచ్చా. అరే అవును, గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అనే సంస్థ చేసిన సర్వేలా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్లో 68% సంపాదన మొత్తం కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లలో ఉన్నదట. అంటే అవునా? ఇంకో హైలైట్ ఏం తెలుసా? మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లల్లా 18 నుంచి 35 ఏళ్ళ నడుమ వయసున్న ఇన్ఫ్లుయెన్సర్లల్లా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లే 45% మంది ఉన్నారట. అంటే వర్చువల్ లేడీసే, నిజం లేడీస్ కాదన్నట్టు. నిజమా? మళ్ళా వాటి సంపాదన మామూలుగా లేదమ్మా. లూడో మగలు అనే ఒక ఏఐ బొమ్మ ఏడాదికి ఏకంగా 25 కోట్లు సంపాదిస్తున్నదట. ఏంది 25 కోట్ల? దీనికే నోరెళ్ళ పెడుతున్నావు. ఇంకా లిల్ మిక్వేల్ అనే ఒక ఏఐ ఇన్ఫ్లుయెన్సరు ఏడాదికి ఏకంగా 150 కోట్లు సంపాదిస్తుందమ్మా. ఐలోనా లోపెజ్ అనే ఒక స్పానిష్ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో ఏడాదికి 1 కోటి రూపాయల దాకా సంపాదిస్తుందట. అంటే మినిమం ఎటు చూసుకున్నా కూడా 1 కోటి రూపాయలు ఎటుపోవన్నట్టు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ను తయారు చేసుకుంటే. వామ్మనే ఏడాదిల్లో పుట్టెడు షాకిరి చేసిన అందులో 10% కూడా రావు కదరా మనకు. మరి అదే కదా, అందుకే ఏఐ కోర్సు చేసి ఎట్లా నన్న కోట్లు సంపాదించే ఉపాయంతో పోతున్నా. కరెక్టే గాని నువ్వు చెప్పిన అన్ని బయట దేశం పేర్లు ఉన్నట్టున్నాయి కదా, మన కాడ గంతంత సంపాదించే సౌలత ఏడుంది? ఓ మన దేశంలో కూడా స్టార్ట్ అయిన రమ్మా ఇట్లాంటి ఏ ఇన్ఫ్లుయెన్సర్లు. కైరా అని, నైనా అని, వృత్తికా పటేల్ అని ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు తయారై మస్తు సంపాదిస్తురట. ఓర్ని మనుషుల కంటే ఏఐ బొమ్మలే నయం ఉన్నట్టున్నాయి కదా. అందుకే మరి చెప్పున ఏఐ తోటి వీడియోలు ఎట్లా తయారు చేయాలి, వాళ్ళతోటి ఎట్లా రీల్స్ చేసి పెట్టాలి, అట్లనే కొలాబరేషన్లు తీసుకొని ఎట్లా సంపాదించాలి, ఇవన్నీ నేర్చుకుంటా ఏఐ మొత్తం జల్లడ పట్టేస్తా ఉంటా. ఏది కొత్తగా వస్తే దాని వెనకబడుతుంటారు జనాలు. ఇప్పుడు ఏఐ, రేపు ఇంకోటి వస్తే గది. కానీ ఇప్పటికే ఏది నిజమైన వీడియోను ఏది ఏఐయో తెలియకుంటున్నదుల్లా. రేపట్ల ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో వినాల్సి వస్తుందో కానీ బొమ్మలతోటి వీడియోలు చేసి గంతంత సంపాదించుడు అయితే గ్రేటే కదా. పిల్లగానికి సంబంధం ఖాయమైనాక మంచి లగ్నం చూసి పెళ్లి చేస్తారు. అటు ఇంకా ప్రతి ఏడు ఆ జంట పెళ్లి రోజును జరుపుకుంటారు.
అట్లా వాళ్ళకు 60 ఏండ్లు వస్తే షష్టి పూర్తి చేసుకుంటారు. ఎంత షష్టి పూర్తి జరుపుకున్నా పెళ్లి రోజు అంటే అదొక స్పెషల్. పెళ్లి రోజు రాగానే పెళ్ళైన రోజును యాదికి తెచ్చుకొని సంతోషంతో కేక్ కోస్తారు. మళ్ళా పెళ్లి రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కేక్ కట్ చేయాలని ఆలోచన చేస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రము పెళ్ళైన వీళ్ళు ఏం చేసిర్రంటే కొన్నేళ్ల కింద లగ్గం చేసుకుని పిల్లా పాపలతోని కలిసి ఉంటూ కావాలని మళ్ళా రెండోసారి కళ్యాణం చేసుకున్నారు వీళ్ళంతా. అవు నిజమే, వీళ్ళు పెళ్లి చేసుకున్నది రెండో పారి పెళ్ళే. అగదుడుండ్రి, ఫస్ట్ పెళ్ళప్పుడు ఎట్లయితే సంబరంగా నెత్తి మీద అక్షంతలు పోసుకున్నారో మళ్ళీ ఈ పెళ్లికి కూడా ఎట్లా సంబరంగా పోసుకున్నారో. అన్నవరం సత్యదేవుని సన్నిధిలైన ఈ పెళ్లిళ్ళు మొత్తం 9 జంటల పెళ్లిళ్ళు చేసుకున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఊరట వీళ్ళది. చెప్పవే అన్న, ఆల్రెడీ ఫస్ట్ టైం లగ్గం చేసుకున్నాక మళ్ళీ పెళ్ళేందుకే ఎవరన్నా చెప్పిండ్రా, మీరే కావాలని చేసుకున్నారానే? పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకు డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారంగా ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. ఇదట అసలు ముచ్చట. వీళ్ళు ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు జాతకం మంచిగా లేదని వీళ్ళ పంతులు గారు చెప్తే ఆయన మాట ప్రకారం శ్రావణ మాసంలో అన్నవరం సత్యదేవుని సన్నిధికి వచ్చి లగ్గం చేసుకొని ఒకటేర్రట. కానీ చిత్రంగా ఉన్నదిలేనుల ముచ్చట. మరి ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళ అత్తగారోళ్ళు అంతో ఇంతో కట్నం పెట్టినాలే. మళ్ళీ రెండోసారి లగ్గం చేసుకున్నందుకు కట్న కానుకలు ఏమన్నా ఇచ్చిండ్రో ఇయ్యలేదో, ఉంగరాలు బంగారం ఏమన్నా పెట్టిరో తెలియదు గాని పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా జరుపుకున్నారు. మరి ప్రతేడు ఫస్ట్ టైం చేసుకున్న పెళ్లి రోజుకే కేక్ కోసిన వీళ్ళు ఈ సంవత్సరం నుంచి ఏ పెళ్లి రోజున కేక్ కోస్తారో తెలియదు గాని వీళ్ళ పెళ్లి చూసిన జనాలు మస్తు ఆశ్చర్యపోతున్నారు. సరే అన్నలు అక్కలు, మళ్ళీ పెళ్లి చేసుకున్న మీ అందరికి మరోసారి గరం గరం వార్తల తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కోతుల బాధకెళ్ళి బయటపడేటందుకు గల్లీలల్లా కొండ ముచ్చులను తిప్పితే చూసినాం. ఇక కొన్ని జాగల్లా గుడ్డేలు వేషాలేసి కోతులను తరుముతే చూసినాం. ఇక ఈ నడుమ కొందరు కొత్త సర్పంచ్లు చిన్న చిన్న ఉపాయాలు చేసి కోతులను పట్టుకుపోయి అడవిలో ఇడిచిపెడితే కూడా చూసినాం కదా. అయితే ఇక్కడికి వీళ్లకు కుక్కల తక్లీఫ్ వచ్చింది. మరి వాళ్ళు ఏం చేసిర్రని అంటారా? చూసేయండి. గల్లీలల్లా కుక్కలు గోస ఉచ్చుకుంటున్నాయి. కరిసి కరిసి దావకల్లా వడేసుడే గాక కొందరి ప్రాణాలే తీసినాయి. ఇక తిరిగితే గల్లీలల్లా కుక్కలన్నా తిరగాలే, లేకుంటే మేమన్నా తిరగాలే తప్ప ఇక కుక్కలు ఉండే గల్లీలో మాత్రం మేము ఉండలేమంటూ సీదా కుక్క వేషం వేసుకొని వచ్చి ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిండ్రు. ఇగో ఈ అన్నలు చూడుండ్రి, ఈ అన్న ఆఫీసర్కు బాధలు చెప్తుంటే అటు దిక్కు కూసున్న అన్న కుక్క వేషంతో ఎట్లా చూస్తున్నాడో. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండ్వాలో జరిగిన ముచ్చటిది. గల్లీకి 10-20 కుక్కలు మోపయి జనాలకు ఇసుకు పుట్టించేటట్టు ఎత్తున్నాయట. ఎన్నిసార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఒక్క కుక్కను కూడా పట్టుకుంటలేరన్న కోపంతోని ఇగో ఇట్లా ఫిర్యాదు చేసిండ్రట. కానీ కుక్క మాస్కును తలకాయకు దాకించుకొని భలే ఉపాయం చేసిండ్రులే. చూడాలే మరి ఇప్పటికైనా వీళ్ళ గల్లీల కుక్కల బాధ లేకుండా చూస్తారో, ఒకళ్ళ ఆఫీసర్లు వీళ్ళని పట్టించుకోకుంటే మళ్ళా సేమ్ గిట్లనే కుక్క వేషం వేసుకొని అప్లికేషన్ పెడతారో తెలియదు గాని కుక్క వేషంతోని ఫిర్యాదు చేసుడు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రి. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్ష పార్టీకి కౌంటర్లు ఇచ్చుడు తక్కువ, వాళ్లకు వాళ్ళే తిట్టుకురుడు ఎక్కువ. అవు కాంగ్రెస్ లీడర్లే చెప్పుకుంటారు కదా ముచ్చటను. ఫస్ట్ మందుల సామేలు, అటెంకా రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, నిన్నటికి నిన్న ఆదిలాబాద్ కీసులాట చూసినాం కదా. అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇంకో పంచాది లేచింది. ఆ పంచాది కూడా కొండా సురేఖ మేడం వాళ్ళ బిడ్డ అన్న మాటతోని. ఇంతకు ఆమె ఎవరినన్నదనంటే సీఎం రేవంత్ను ఎందుకన్నదంటే మొన్న వరంగల్లో ఒక మాట చెప్పిండు కాబట్టి. ఇంతకు రేవంత్ అన్న మాట ఏందనంటే ఆ మాటకెళ్లే వార్త సీదా షురూ చేద్దాం పాండ్రి. పరికాలలో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని గెలిపించండి. ఈ ఒక్క మాటతోనే హట్ అయిపోయిన కొండా సుష్మితక్క పటపట పండ్లు కొరుక్కుంటా మైకు ముంగటికి వచ్చి, రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేను ఇక్కడ ఎమ్మెల్యేని. మా నాయన మా అమ్మ కష్టపడితే పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. అసోంటిది ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా నువ్వు వచ్చేట్లా రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసిపోతావు, బరాబర్ నేనే పోటీ చేస్తా, నేనే ఎమ్మెల్యేని అని మళ్ళా ఈ మాట అన్నది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అగనట పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తుందట, కానీ తగ్గేదే లేదట. అచ్చ కాంగ్రెస్
వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ, పచ్చ కాంగ్రెస్ ఏమి నడవట్లేదు. కాంగ్రెస్ ఏం నడుస్తలేదు, అంతా పచ్చ కాంగ్రెస్ దే నడుస్తున్నది. తెలుగుదేశం పార్టీలకించి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిన సుష్మితక్క ఇంకో మాటను అనాలనా వద్దా అనుకుంటేనే అనేసింది. రేపు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తానంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఇక సుష్మిత మేడం మాటల మీద కోపం చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి మైక్ ముంగటికి వచ్చి ఈ మాటలు విన్న మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ లీడర్లను ఆదేశించిందట. రేపటి ఎల్లుండి మరి ఏం నిర్ణయం వస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో భలే లోలు మోపైన అయిపోండ్రి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదు అదే పిసిసి మహేష్ గౌడ్ సారుల్లా సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు అడగని, ఇంతవరకు ఎవరు కోరని కోరిక కోరిండుల్లా. అవు అసోంటి కోరికే అది. అట్లని అదేమన్నా చిన్న సన్న కోరిక అంటే అదేం లేదు, కానీ జరంత గమ్మతైన కోరికే. ఇంతకు మహేష్ గౌడ్ సారు ఏం కోరిక కోరిండు, అసలు ఆ కోరిక ఏంటిది అంటే నేను చెప్పడెందుకు, మీరే వినుండ్రి. ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. ఇన్నారులా మహేష్ గౌడ్ సార్ కోరిక ఎట్లున్నదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కళ్ళు తాగాలన్నట. ఒక పట్టు పడితే మస్తు ఉంటుందట. అగో అదేంది రేవంత్ సార్ నువ్వు కళ్ళు తాగమంటే అట్లా నవ్వుతున్నాడు. ఓ మహేష్ సారు రేవంత్ సార్ నవ్వుతున్నాడు, అసలు మజా ఎట్లుంటుందో ఇంకో మాట చెప్పుండ్రి. కళ్ళు అంటే అమృతం. బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. పొద్దాడు కల్లా, పరుపుతాడు కల్లా, పండుతాడు కల్లా ఏ కళ్ళు పోస్తావే మహేష్ అన్న? ఏ కళ్ళు అయింది చెప్పకుండా సార్ని అట్లా నవ్విస్తావేంది? ఇట్లా కళ్ళు ముచ్చట నుంచి రాజకీయ ముచ్చట వైపు తిరిగిన మహేష్ సారు మా గౌళ్ళు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అటు కళ్ళు దాగమని ఇటు గౌడ్లు తలుచుకుంటే 5 సార్లు ప్రభుత్వం వస్తుందని చెప్పంగానే మస్తు ఖుషి అయిండు రేవంత్ రెడ్డి సారు. ఇక ఆయనతో వచ్చి మైక్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? ఓహో, ఇన్నారులా రేవంత్ రెడ్డి సారు ముచ్చటను ఎట్నుంచి ఎటు మలిపిండో. గౌడన్నల దగ్గరికి ఎవరన్నా కళ్ళుకొస్తే వాళ్ళను కూసబెట్టి మంచిగా మాట్లాడుకుంటా కళ్ళు వంచేటప్పుడు ప్రభుత్వం మాది అంటే చాలట 117 సీట్లు గెలుస్తారట. మరి కళ్ళు తాగమన్నందుకు సంతోషంగా ఈ మాట చెప్పిండో ఇంకేమన్నా లెక్కలతోనే చెప్పిండో గాని పిసిసి మహేష్ గౌడ్ సారు రేవంత్ రెడ్డి సార్ను భలే కోరి కళ్ళు తాగమన్నాడు. పోండ్రి ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. ఈ నడుమ యూత్ పోరాలకు ఇంత భయం లేకుండా పోయిందుల్లా. తీట పనులు చేస్తే దొరికిపోతాం, కేసులు పెడతారు, బతుకు బస్టాండ్ అవుతుంది, ఇంట్లో తెలిస్తే ఇజ్జత్ పోతుంది అనే సోయి కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చి లత్కోరు పనులు చేసి హీరో లెక్క ఫోజులు కొడుతున్నారు. ఆయనతో అడ్డంగా బుక్ అయిపోయి తప్పైంది సార్, ఇంకోసారి గిట్లా చేయం అని చేతులు జోడిస్తారు. ఆడు చూడుండ్రి ఆ పోరళ్ళు ఏం చేస్తుర్రా. గార్వం గంజికేడిస్తే ఈపు దెబ్బలకేడిచిందట. ఆగో అట్లనే ఉన్నది పోరగాండ్లు చేసే పని. చూస్తున్నారా, ఒక డొక్క యాక్టివా మీద 5 ఎక్కి పోతున్నారు. ఏమన్నా అయితే ఏందన్నట్టు 5 అవుటే కదా. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, హైదరాబాదు లక్డీ కపూల్ దగ్గర నడి రోడ్డు మీద ఇట్లా స్టంట్లు చేసుకుంటా పోతుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కించిండ్లు. ఈ పోరంబోకుల మీద పోలీసులు ఎంటనే యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ చేసిండ్లు. ఎంటనే పోలీసులు ఆ బండి నెంబర్ తోని ఎంక్వైరీ చేసి షాక్ అయిండ్లు. దాని మీద 42 చలాన్లు ఉన్నాయట. మొత్తం 12,350 రూపాయలు ఫైన్ కట్టేది ఉన్నదట. బాగా బరి తెగించిల్లురా మీరు అనుకుంటా 5 అడ్రస్ దొరకబట్టి గొర్ర ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కు గుంజుకొచ్చిల్లు. ఇగో వీళ్ళే యాక్టివా మీద స్టంట్లు చేసిన తీస్మాన్ కార్లు. ఎందుకురా నాయన గిస్వంటి తీట పనులు చేసి అయ్యవ్వల ఇజ్జత్ దిస్తారు, ఇప్పుడు మంచిగా అయిందా అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.